నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. లోకేష్ గారి రెడ్ బుక్కి ఎంతో కష్టపడి దానికి ప్రత్యామ్నాయంగా ఒక బుక్ను లాంచ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే డిజిటల్ బుక్. వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా సరే, అది పోలీసులైనా సరే, ప్రభుత్వం అయినా సరే, డిజిటల్ బుక్లో పేర్కొనండి, మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళని సప్త సముద్రాల అవతలున్నా కూడా తీసుకొచ్చి పనిష్ చేద్దాం, చట్ట ప్రకారం శిక్షిద్దాం అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీనిపైన ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలే పెద్దగా నమ్మకం ఉంచట్లేదు అంటున్నారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య వరకు ఆయన ఒక యాప్ తీసుకొచ్చారు, అలాగే దానికి మళ్ళీ బ్లూ బుక్ అని పేరు పెట్టారు, ఇలా రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజల్లో నమ్మకం అయితే సన్నగిల్లింది. అలాగే ఇక మీదట పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఏం చేయాలి అనే దానిపైన కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దానిలో మొదటిది పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా రంగంలోకి దిగి ప్రజల తరపున పోరాడతారట. మరి ఆయన పోరాటం ఎలా ఉండబోతుంది, మరి సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, దీని తర్వాత మరి పార్టీ రాజకీయ వ్యూహాలు ఏమన్నా మారే అవకాశం ఉందా, ఇలాంటివన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకంరావు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, ఈరోజు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగిందండి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరవ్వడమే గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఆయన మళ్ళీ ఈసారి డిజిటల్ బుక్ అంటున్నారు. మాట్లాడితే మా పథకాలన్నీ కాపీ కొట్టారు అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు. మరి రెడ్ బుక్కి కాపీ కొట్టి డిజిటల్ బుక్ని తీసుకొచ్చారనుకోవచ్చా? ఏంటి అసలు ఈ డిజిటల్ బుక్ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కనుక్కోవాలి అంటే మనం మానసిక శాస్త్రవేత్తలం అయి ఉండాలి. ఎందుకంటే అతను ఎప్పుడు ఏం ఆలోచిస్తాడో తెలియదు, ఎప్పుడు ఏమి ఇంప్లిమెంట్ చేస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. బహుశా అతనికే తెలియదు. ఇంకా అతను వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏం చెప్తాడు, వాళ్ళు ఏం ఫాలో అవుతారు. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసే ఏ పనికి కూడా లాజిక్ ఉండదు. ఏంది డిజిటల్ బుక్ అంటే ఏంటి, ఏం చేస్తావు నువ్వు అంటే, ఇప్పుడు ఇవన్నీ కంప్లైంట్లు రిజిస్టర్ చేస్తే అవన్నీ నోట్ చేసుకుంటాట. ఏం చేస్తావు నోట్ చేసుకొని, ఏం చేయగలుగుతావు, నీ వల్ల ఏమవుతుంది? నువ్వు ప్రజలని రెచ్చగొట్టడానికి నువ్వు వేసిన ప్లాన్ ఇది. అంటే ఎవరైనా నీ దగ్గరికి వస్తారేమో, వాళ్ళని రెచ్చగొట్టి ఈ పోలీసు వ్యవస్థ మీద తిరుగుబాటు చేసేలాగా చేద్దామనేది జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్ర. ఆ కుట్రకి డిజిటల్ రూపం ఈ డిజిటల్ బుక్. అంటే పోలీసుల్ని రెచ్చగొట్టాడు. మొదట్లో ఫస్ట్ బట్టలిప్పదీసి కొడతానన్నాడు, ఆ తర్వాత సప్త సముద్రాల అవతలున్న పీకొచ్చి కొడతానన్నాడు. ఇన్ని చేసినా కానీ సమాజంలో ఎక్కడ అన్రెస్ట్ కనపట్టాల. ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు, మొత్తం రైతుల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఎక్కడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ దొరకట్లా. దాంతో ఇప్పుడు పోలీసు వ్యవస్థ మీద డైరెక్ట్గా టార్గెట్ పెట్టి ఇప్పుడు ఇది తీసుకొచ్చి పెట్టాడు. దీనితోటి మొత్తం సమాజంలో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయేలాగా చెయ్యాలి అనేది ఈ జగన్మోహన్ రెడ్డి కుట్ర. మరి దీనికి ఇది మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆ పార్టీ వాళ్ళే ఎవరు నమ్మట్లా. అక్కడ కూర్చొని అంతకుముందు ఒక రౌడీలతో మీటింగ్ పెట్టాడు కదా, అంత యువ నాయకులు, వైసీపీ యువ నాయకులు అని అందరు రౌడీ షీటర్లు అందరినీ కూర్చోబెట్టుకొని మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టుకొని మీరందరూ నేరాలు చేయండి, యథేచ్ఛగా నేరాలు చేయండి అన్నాడు. ఆ తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన అడ్వకేట్లతోటి మీటింగ్ పెట్టాడు. ఇదిగో ఈ కుర్రోళ్ళందరూ నేరాలు చేస్తారు, మీరు వాళ్ళని సపోర్ట్ చేయాలి, వాళ్ళకి బెయిల్ ఇప్పించాలని చెప్పాడు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ మీద ఒక తిరుగుబాటు తీసుకురావటానికి కుట్ర పన్నుతున్నాడు. అంటే పోలీసుల టార్గెట్గా డిజిటల్ బుక్ లాంచ్ చేశారంటారా మీ ఉద్దేశం? ఖచ్చితంగా పోలీసుల్ని టార్గెట్ చేయటం. ఇదేంటి అంటే డైరెక్ట్గా పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి నిర్దేశించుకున్న బుక్ ఇది. పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేయాలి, పోలీసుల్ని లొంగ తీసుకోవాలి. ఇప్పుడు పోలీసులు కొన్ని చోట్ల కేసులు పెడుతూ ఉన్నారు. ఈ వైసీపీ గుండాలు, అరాచకాలు
రప్ప నరుకుతామని మొన్నెవడో ఆ రప్ప బోర్డులు పట్టుకుంటే చితగొట్టారు పోలీసులు ఒకసారి మొన్న. అంటే ఇటువంటివన్నీ చేస్తున్నారు కదా. ఇప్పుడు పోలీసులు వాళ్ళని ఆపాలి అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి. ఆ ప్రయత్నంలో పార్ట్గా ఈ డిజిటల్ బుక్ అని ఇది తీసుకొచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి వేసిన ఈ ఎత్తుగడని వాళ్ళ పార్టీ వాళ్ళే ఎవ్వరూ నమ్మటం లేదు. సార్, అంగమరావు గారు, రెడ్ బుక్ పేరుతో దాడులు దౌర్జన్యాలు చేసేవారి పేర్లు ఈ డిజిటల్ బుక్లో నమోదు చేస్తా అంటున్నారు. అది ఎవరైనా సరే మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదంటున్నారు. నిజంగానే మరి అసలు సార్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా ఫ్రస్ట్రేట్ అయిన ప్రతిసారి పోలీసుల టార్గెట్గానే మాట్లాడుతూ వస్తున్నారు. ఈవెన్ పోలీసుల సంఘాలు కూడా మీట్ అయ్యి దీనిపైన ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఏంటి అసలు పోలీసులను టార్గెట్ చేయడం కనుక కారణాలు ఏంటంటారు? మరి నిజంగానే రెడ్ బుక్ పేరుతో అంత అరాచకాలు జరుగుతున్నాయా ఏపీలో? ఇలక్కి పిల్లిని చూస్తే భయం, ఎందుకంటే ఎక్కడ మింగేసిద్దామని. దొంగోడికి పోలీసు వాడిని చూస్తే భయం, ఎందుకంటే ఎక్కడ పట్టుకెళ్ళి లోనేస్తాడు అని. అంటే ఎవరికి ఎవరి మీద భయం ఉంటే వాళ్ళ గురించే టార్గెట్ చేస్తారు. ఇది ముందుగా గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటంటే సత్యమూర్తి గారు చెప్పినట్టు ఒక్కొక్క అంశాన్ని బయటికి తీసుకొస్తున్నారు పోలీసులు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా వీళ్ళు రెచ్చిపోకుండా సమన్వయంతో ప్రతిదీ ఆధారాలతోటి సాక్ష్యాధారాలన్నీ కూడా న్యాయస్థానం ముందు పెట్టడానికి పక్కా ఆధారాలను సేకరించి న్యాయస్థానం ముందు పెడుతున్నారు. కాబట్టి అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా బెయిల్ రాకుండా ఉంటున్నాయి. ఇది గమనించుకోవాలి. ఇంత పకడ్బందీగా చేస్తే అతని పనులు ఎలా జరుగుతాయి? అతను ఎంత ప్రశాంతంగా తెలగలుగుతాడా? లేదు కదా. కారణం ఏంటంటే ఎన్ని కార్యక్రమాలు ఏం చేశాడో అతనికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే ఒక్కోళ్ళు ఒకటే చేస్తారు. అందరూ చేసి మొత్తం ఆయనకు సంబంధించినవి కదా. రాష్ట్రంలో అంతకుముందు అరాచకం ఎవరు చేసినా, ఎవరి దగ్గర ఉన్న స్థలాలు లాక్కున్నా, పొలాలు లాక్కున్నా, వ్యాపారాలు లాక్కున్నా అతనికి 90% వాళ్ళు లాక్కున్న వాళ్ళకి 10%ఏ కదా. కాబట్టి అన్ని విషయాలు ఆయనకే తెలుసు. కాబట్టి ఇన్ని విషయాలు బయటకు వస్తే ఎక్కడ ఇబ్బంది పడతాడో ఆయనకే తెలుసు. కాబట్టి ఈరోజు వాళ్ళు చేసేది ఎవరు? నిస్సందేహంగా పోలీసులే కదా. వాళ్ళని అడ్డం పెట్టుకునే కదా ఆ రోజు అతను చేసింది. వాళ్ళు ఏంటంటే పై అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు. ఆ రోజు ఎస్పీలు డిఎస్పీలు స్థాయి వాళ్ళు చెప్తే కింద వాళ్ళు పనిచేయాల్సిందే కదా. కాబట్టి ఆ విధంగా అతను ఏ విధంగా చేయించాడో, అర్ధరాత్రి పూట గోడలు దూకిచ్చేసి తలుపులు బద్దలు కొట్టించేసి ఏ విధంగా చేశాడో చూస్తూనే ఉన్నాం. మరి అవన్నీ కూడా ఇప్పుడు రేపు పొద్దున చేస్తారని ఎక్కడ భయం కొద్దీ అతను మాట్లాడుతూ ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చట్ట ప్రకారం న్యాయబద్ధంగా వెళ్ళే క్రమంలో వెళ్తూ ఉన్నారు. అది ప్రజలకు నచ్చట్లేదు, పార్టీ కార్యకర్తలకి నచ్చట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కుంభకోణాలన్నీ కూడా ప్రత్యక్ష సాక్షులు, బాధితులు ప్రజలు కాబట్టి, పార్టీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు పలానాడు ఏం చేశాడు అని చెప్పని. ఇంకా వాళ్ళు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నాగుపాములల్లే తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. కాబట్టి ఆ క్రమంలో ఇప్పుడు అక్కడ కాకుండా వాళ్ళు చేసిన అన్యాయాల గురించి ప్రశ్నించే వాళ్ళతో వదిలేసేసి ఈరోజు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు జనాన్ని రెచ్చగొట్టి పోలీసులకి జనానికి అంటే వాళ్ళ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఆ ఘర్షణ వాతావరణం వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళు ప్రవర్తిస్తే వీళ్ళు చూస్తూ ఊరుకోరు కదా. వాళ్ళ స్టైల్లో, పోలీసు వారి స్టైల్లో వాళ్ళు చేయాల్సింది చేస్తారు. అప్పుడు ఏ కార్యకర్త పారిపోకుండా ఉంటాడు సత్యమూర్తి గారు. అదొక కారణం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు జారుకుంటా ఉన్నారు కాబట్టి కార్యకర్తలు పారిపోకుండా ఉండటం కోసం, అంటే పక్కదారికి పారిపోవడం అంటే అతను వేరే పార్టీలోకి వెళ్లకుండా ఉండటం కోసం నాయకులు అంటే ఒక రకంగా కార్యకర్తలను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ పోలీసు వాళ్ళని కాదు అతను చేస్తుంది. పోలీసు వాళ్ళని చేసేంత ధైర్యం అతనికి లేదు. ఇది ఒకటి గమనించుకోవాలి మీరు. అతను వాళ్ళ కార్యకర్తలకి మనోధైర్యం చూపుతున్నానని చెప్పి వీళ్ళ మీద ఏదో మాట్లాడుతున్నాడు అంతే తప్ప. అంటే సార్, మీకు గుర్తుండే ఉంటుంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇలా తప్పుడు పోస్టులు పెట్టిన వారి మీద వరుసగా చర్యలు తీసుకున్నారు. చాలా అరెస్టులు కూడా అప్పుడు జరగడం జరిగింది. అప్పుడు దీనికోసం స్వయంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేస్తున్నా, ఎవరికి కంప్లైంట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయాలి. కానీ అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అసలు ఆ నెంబర్ వర్క్ అవ్వలేదంట. అలాగే ఇక్కడ కాదు మళ్ళీ వేరే నెంబర్లకి చేయండి అని చెప్పి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారంట. సో ఇలా మళ్ళీ ఆ తర్వాత బ్లూ బుక్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు డిజిటల్ బుక్ అంటున్నారు. సో ఇలా ఆయన బుక్ లాంచ్ చేసుకుంటా పోతున్నారు. కానీ లార్జ్ బుక్ అంటాడు, ఎందుకంటే చిన్న పుస్తకాలు సరిపోవు కాబట్టి లార్జ్ బుక్ అంటాడు, పెద్దవి తీసుకురావడం కోసం. ఇప్పుడు డిజిటల్ అనేది చెబుతున్నాడు. మన అంతకుముందు పులివెందలాళ్ళు, కడప నియోజకవర్గ, కడప జిల్లా వాళ్ళందరూ కూడా
ఏంది ఇదని చెప్పిన కంప్లైంట్లు చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ బుక్ నిండిపోయిందంత. అందుకని ఇప్పుడు డిజిటల్ బుక్ తీసుకొచ్చాడు. లేకపోతే నా లార్జ్ బుక్ తీసుకొస్తూ ఉంటాడు. వాళ్ళు ఏం కంప్లైంట్ చేశారంటే, అయ్యా మా నియోజకవర్గ శాసనసభ్యుడు కనపట్టలేదు, మా నియోజకవర్గం అనాథ అయిపోయింది, ఎక్కడ ఉన్నారో కనిపెట్టండి అని చెప్పనేమో పులివెందుల వాళ్ళు ఇస్తున్నారు. కడప జిల్లా ప్రజలేమో రాజశేఖర రెడ్డి కొడుకు అనుకున్నాము, కానీ నీ పని చూస్తూ ఉంటే ఈరోజు మాకే ఆశ్చర్యంగా ఉంది, నువ్వు సేమ్ బిడ్డవు కాదేమో అనే అనుమానం వస్తూ ఉంది, ఒకసారి ఆలోచించుకో అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏది చేసినా ఇప్పుడు వరకు అతను ఏం మాట్లాడినా ఏది చేసినా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా వాళ్ళు ముందుకెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు అతను చేయాల్సిన పనులు 2. మొట్టమొదటిది, తనకి మెడ మీద కత్తిలా వేలాడుతూ ఉంది మద్యం కుంభకోణానికి సంబంధించింది. రెండవది, ఇప్పుడు ఈ శాసనసభ్యుడిగా అతని పరిస్థితి ఏంటి? బేకరాలకు పోయి దూరంగా ఉంటే శాసనసభ రద్దయిపోయింది, శాసనసభ్యత్వం రద్దయిపోయింది. రద్దయిపోతే తన పరిస్థితి ఏంటి? మన చూశారు ఉప ఎన్నిక పులివెందల, అలాగే ఒంటిమిట్ట 2 ఉప ఎన్నికలు చూశాడు. కాబట్టి మనిషి అన్న వాళ్ళు ఎవరైనా సరే, కనీసం చలనం ఉండేవాళ్ళు ఎవరైనా సరే అది చూసిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళరు. సహజంగానే అతను ఉప ఎన్నికలకు వెళ్ళే ధైర్యం లేదు. ఏ ప్రాతిపదికన వెళ్తాడు ఉప ఎన్నికలకి? రేపు పొద్దున ఉప ఎన్నికలకు వెళ్ళాలనుకోండి సత్యమూర్తి గారు, నియోజకవర్గానికి వెళ్ళేసి రాజీనామా చేశాము, మీ దగ్గరకు వచ్చామని చెప్పని ఇతను వదిలేద్దాం, నాయకుడు కాబట్టి ఇతను వదిలేద్దాం. మిగిలిన 10 మంది వెళ్ళారనుకోండి, ప్రజలు అడుగుతారు, ఎందుకంటే మీరు రాజీనామా చేశారు, ఎందుకు ఉప ఎన్నికలకు వస్తున్నారు అని అడుగుతారు. మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అందువల్ల మేము ఉప ఎన్నికలకు వచ్చాము అని చెప్పని అంటారు. ఇప్పుడు ఈ 11 మందిని గెలిపిస్తాము, మళ్ళీ వచ్చిద్దా? అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే అసలు అడిగే ఛాన్స్ లేదు, కూటమి ప్రభుత్వం మీద అంతగా వ్యతిరేకత ఉంది. అది తర్వాత జనం ఓట్లు అట్లా కాదు, వాళ్ళు గెలిచిన తర్వాత కదా మీరు చెప్పేది. ప్రజలేం అడుగుతారనేది నేను చెబుతున్నా. అంటే ప్రజలు అడిగే ఆస్కారం లేదు, ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఉంది అని వాళ్ళ నమ్మకం. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందంటే ఇప్పుడు 10 సార్లు చేసి ఉండేవాడు, ఈ 15 నెలలలో. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 సార్లు చేసి ఉండేవాడు. కానీ అతను చేయట్లేదు, 15 రోజులకు ఒకసారి చేసేవాడు. ఎందుకు చేయట్లేదు? ప్రజలు ఒంటిమిట్టలో చూపించారు, అలాగే సొంత నియోజకవర్గంలో కూడా చూపించారు. కాబట్టి ప్రజలు ఏ అభిప్రాయంతో ఉన్నారు, ప్రజలు ఏం ఆలోచిస్తారు? వాళ్ళకి పథకాలు వస్తున్నాయా లేవా, తాగునీరు సాగునీరు అందుతుందా లేదా, రహదారులు బాగుండాయా లేవా, పిల్లలకు కావాల్సినటువంటి విద్యని అందుబాటులో తీసుకొస్తున్నారా లేదా, విద్యుత్తు అందుతుందా లేదా, ఇవే కదా ఆలోచించేది. ఇందుట్లో నేను చెప్పినట్లు ఏది అందట్లేదు ప్రజలకి? చెప్పండి, ఏది అందట్లేదు ప్రజలకి? వీళ్ళు చెప్పినటువంటి మాటలు వినటానికి వాళ్ళు విన్నారు, అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. అతను అంటే ఏంటో తెలియదు, అతని పరిపాలన అంటే ఏంటో తెలియదు. చూశారు, రాజశేఖర రెడ్డి బిడ్డ అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో ఇప్పుడు తరానికి తెలియకపోవచ్చు, మాకు తెలుసు కదా. ఆయన ఏదో చేశాడు అని చెప్పిన ఆయన బొమ్మను పెట్టుకొని వస్తా వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పని అంటున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు కదా, అది యువజన శ్రామిక రైతు పార్టీ. దాని శివకుమార్ పార్టీని తీసుకొచ్చింది ఇతను. తండ్రి ముఖ చిత్రాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు తనను ఓడించారు కాబట్టి తన బలం ఏంటో తనకు తెలిసింది కాబట్టి మళ్ళీ ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతే తప్ప ఇక్కడ ఏది చూసుకున్నా కూడా అతనికి సొంత ఆలోచనలు కానీ, సొంత ధైర్యం కానీ, పోరాడే తత్వం కానీ, ప్రజలకు చెప్పేంత విపులంగా చెప్పగలిగేంత శక్తి కానీ అతనికి లేదు. కాబట్టి రేపు పొద్దున ప్రజలు నిస్సందేహంగా అడుగుతారు. ఇవన్నీ అడిగినప్పుడు అతనికి రేపు పొద్దున మళ్ళీ గెలిపించినా కూడా ఈ 11 మందికి ప్రత్యేక అతనికి శాసనసభలో ప్రతిపక్ష నేతగా రాదు కదా. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా వెళ్ళరా అని అడుగుతారు కదా. మరి ఇంకోటి మీరు అడుగుతున్నారు కదా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ శాసనమండలి ఎన్నికలకు వెళ్ళింది కదండి, 3 చోట్ల శాసనమండలికి వెళ్ళింది కదా. ముఖ్యంగా తిరుపతి ప్రాంతంలో మనం చూసాం కదా, రాయలసీమలో ఆటో వాళ్ళని, 1వ తరగతి 2వ తరగతి చదువుకున్న మహిళల్ని, 7వ తరగతి చదివిన మహిళల్ని ఓటర్లుగా చేర్పించుకొని దొంగ ఓట్లు వేయించినా కూడా చిచ్చుగా ఓడిపోయారు కదా. అది ప్రజల్లో వ్యతిరేకత అంటే. నువ్వు 3 శాసనమండలి ఎన్నికలు జరుగుతుంటే ఒక దాంట్లో పోటీ చేయలేదు. నిజంగా ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే పోటీ చేసి గెలిచేవాడు కదా, గెలవలేదు కదా, అసలు పోటీయే చేయలేదు కదా. అతను మద్దతు తెలిపిన ధరావతులు కూడా రాలేదు కదా. ఏ విధంగా నమ్ముకుంటారు? అందరికంటే తెలివిగలడు, అది గుర్తుపెట్టుకోండి. అందరికంటే తెలివిగలడు. అతను ప్రజాబలం ఏందో అతను తెలుసు కాబట్టి ఇన్ని బేగరాలు పడుతున్నాడు. లేకపోతే ఎప్పుడో రాజీనామా చేసి ప్రజల మద్దతు కోరుతున్నామని చెప్పని వచ్చి మళ్ళీ అత్యధిక మెజార్టీలు వచ్చింది, ప్రజల మా ఏమిటో ఉండాలని చెప్పుకునేవాడు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఓడిపోతే
0 మార్కు పడితే తన మీద ఉన్నటువంటి ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఇప్పుడు తన్నుకొని వస్తున్నటువంటి మద్యం కుంభకోణం కావచ్చు, జత్వాని కేసు కావచ్చు, గనుల కేసులు కావచ్చు, ఇసుక కేసులు కావచ్చు, భూముల కేసులు కావచ్చు, ఇవన్నీ తరుముకుంటా వస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఈ వచ్చే జనాభాను అందరం కూడా గతంలో కూడా చెప్పాను నేను, సత్యమూర్తి గారు కూడా చెప్పారు, మేము ఇద్దరం కూడా చాలాసార్లు చెప్పాం. ఎక్కడికి వెళ్ళినా అదే జనాభా గుర్తుపెట్టుకోండి మీరు. జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళినా ఆ 3,000 మంది ఉంటారు, పార్వతీపురం వెళ్ళినా 3,000 మంది ఉంటారు, అమలాపురం వెళ్ళినా 3,000 మంది ఉంటారు. పల్లెటూరులో 3,000 మంది ఉంటే మొత్తం ఊరు మొత్తం కిటకిటకిటలు ఆడిపోతూ ఉంటుంది. దానికి విపరీతంగా జనం వచ్చారని అనుకుంటూ ఉంటారు. అది రాజకీయంగా అతను బూస్టప్ ఇవ్వడం కోసం కేంద్ర పెద్దలు అబ్బో ఇతను ఇంకా బలం ఉంది చూసుకుందాం, ఇతను ఏదన్నా బలం ఉందేమో, ఇతని మీద ప్రజాభిప్రాయం విపరీతంగా ఉంది, ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం వస్తున్నారని చెప్పని భావించి ముందుకు వస్తారేమో. కాస్త ఇప్పుడు చెయ్యి వదిలిపెట్టారు కదా, మళ్ళీ చెయ్యి ఎందుకు ఏదైనా తోడ్పాటిస్తారేమో, తన మీద ఉన్న కేసులకి రక్షణ కలగజేస్తారేమో. అంటే కేంద్రం అంటే భారతీయ జనతా పార్టీనే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా దూరంగా పెట్టింది కాబట్టి ఎవరో ఒకళ్ళు అండ కావాలి కాబట్టి కేంద్రంలో, అటు కాకపోతే ఇటు, ఈ విధంగా ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా జనబలం ఉందని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి అనే పార్టీని రాజకీయంగా భవిష్యత్తులో ఒక సీటు కూడా ఇవ్వము అని చెప్పని రాష్ట్ర 175 నియోజకవర్గాల్లో ప్రజల్లో నిస్సందేహంగా ఒక అభిప్రాయానికి వచ్చున్నారు. ఆ అభిప్రాయం ఏంటో ఆయనకు తెలుసు. ఈ రోజు ఎన్నికలు జరిగితే అతనికి 10% ఓట్లు కూడా రాసి పెట్టుకోండి మీరు కావాలంటే. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నారు. అదేంటంటే పీపీపీ విధానంపై ఆయన పోరాటం ఉధృతం చేస్తానని, కొన్ని ప్రాంతాల్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తాను, ఆ ప్రాంతాలను ముందుగానే వీళ్ళు సర్వే చేసుకోవడం కూడా కొంచెం జరిగింది. ఏంటి మరి ఆయన ఉధృతం చేస్తాను అంటున్నారు. అండ్ కొన్ని ఆరోపణలు కూడా వాళ్ళు పీపీపీ విధానం మీద మొదటి నుంచి చేయడం అయితే జరుగుతోంది. ఇందులో ఏంటో పారదర్శకత ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఈ బిడ్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సింగిల్ బిడ్ వచ్చినా కూడా మేము ఇస్తాం అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారండి? ఇది మెడికల్ కాలేజీల మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ప్రచారం అంతా కూడా మొత్తం పూర్తిగా అవాస్తవం. అతను 17 మెడికల్ కాలేజీలు కట్టాను అని ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టాడు. నేను 17 మెడికల్ కాలేజీలు కట్టాను అని చెప్పటం దగ్గర నుంచి స్టోరీ మొదలుపెట్టాడు. ఈ రోజున అతనే ఏం చెప్తున్నాడు, నేను ఒక 4 మెడికల్ కాలేజీలు కట్టాను అనే స్థాయికి వచ్చాడు. 17 కట్టానని చెప్పాడు. ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి అదంతా చూపించారు. అసలు ఇంకా పిల్లర్లే లేవు, ఇంకా అక్కడ స్లాబే లేదు, ఏం కట్టావా నువ్వు అని చెప్పి చూపించేసరికి వెర్షన్ మార్చుకొని నేను 4-5 కట్టాను అంటాం మొదలుపెట్టాడు. ఇప్పుడు మొత్తం ఈ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి అంటే 8,500 కోట్లు దాకా కావాలి. అతను ఖర్చు పెట్టింది, అతను 5 సంవత్సరాల కాలంలో అతను ఖర్చు పెట్టింది 1,550 కోట్లు. ఈ 1,550 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు. మొత్తం ఇదంతా నాబార్డు రుణం, కేంద్రం ఇచ్చిన గ్రాంటు, కొన్ని ఆర్థిక సంస్థల నుంచి తీసుకొచ్చిన రుణం. ఈ 1,550 కోట్లలో కూడా ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం ఇది. ఈ రోజున వచ్చి నేను 17 మెడికల్ కాలేజీలు కట్టాను, నేను తెచ్చాను అని చెప్పే జగన్మోహన్ రెడ్డికి మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పరువు పోయింది, నెట్ట నిలువున పరువు పోయింది. మొత్తం ప్రభుత్వం ఈ వాస్తవాలు విత్ పిక్చర్స్ మొత్తం అంతా బట్టబయలు చేసింది. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి నీకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు అని చెప్పి పెంచాడు. అంటే కన్వీనర్ కోటాని తగ్గించాడు. కన్వీనర్ కోటా అంటే మెరిట్లో ఇచ్చేవి. అంటే మెరిట్ ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసి వస్తారో మెరిట్లో వచ్చే సీట్లని తగ్గించి ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా అని చెప్పి కొత్తది తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చి వాటికి 15 లక్షల దాకా ఫీజు పెట్టాడు. ఆ ఫీజు పెట్టడమే కాకుండా ఎన్ఆర్ఐ కోటా సపరేట్గా అట్లాగే ఉంచాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వైద్య విద్యని అంటే మెడికల్ సీట్లని డైరెక్ట్గా అమ్ముకున్నాడు. కన్వీనర్ కోటా తగ్గించటం అంటే కన్వీనర్ కోటా అంటే మెరిట్లో వచ్చేది,
అందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉంటాయి, మైనారిటీ. అంటే వాళ్ళందరి పొట్ట కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఫీజు కూడా 20 లక్షల నుంచి 60 లక్షలకు పెంచారు అని కూడా వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఏం పెంచలా మీకు జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేస్తున్న అబద్ధాలు ఇవన్నీ, అసత్యాలు ప్రచారం చేయటంలో జగన్మోహన్ రెడ్డిని మించిన వాడు ఇంకొకడు లేడు. అంటే మెడికల్ కాలేజీల విషయం మళ్ళీ ఒక్క నిమిషంలో చెప్తా. ఇది ఒకటి చెప్తా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఒక ట్వీట్ పెట్టింది, 108 సేవలకు బాబు మంగళం. ఎవడు చెప్పాడు? ఎంత అబద్ధం ఇది, ఎంత అసలు నువ్వు నీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఇటువంటి అసత్యాన్ని నువ్వు ప్రచారం చేయొచ్చా? ఏంటి, ఒక అమ్మాయి పాడేరులో ఒక అమ్మాయి భర్త చనిపోయాడు, తర్వాత ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లో ఉంది, ఆ అమ్మాయికి గర్భం దాల్చింది. అక్కడ అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఆమెకి, బట్ ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఆ అమ్మాయి ఆ నొప్పులు వస్తున్నాయి అంటే అంగన్వాడీ వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు అందరూ కూడా అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఆ అంబులెన్స్ వచ్చే లోపలే ఈ అమ్మాయి ఏం చేసింది అంటే, పాడేరు అంటే అంబులెన్స్లో విశాఖపట్నం తీసుకెళ్ళాలి, అంతకు ముందర విశాఖపట్నం తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు ఈ అమ్మాయికి, ఎవరైతే గర్భవతున్నారో. ఆ తర్వాత ఆటోలో వెళ్ళిపోయింది. పాడేరు హాస్పిటల్కి వెళ్తూ ఉంటే మధ్యలో అంబులెన్స్లో అంటే మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి, వాటి పెట్టి తీసుకెళ్తారు. అర్జెంట్ డెలివరీ అయితే వాళ్ళే అంబులెన్స్ స్టాఫే చేస్తారు. ఈమె అంబులెన్స్ వచ్చే వరకు ఆగకుండా ఆటోలో వెళ్ళింది. మధ్యలోనే 7th మంత్లోనే ప్రీమెచ్యూర్ డెలివరీ అయింది. ప్రీమెచ్యూర్ డెలివరీ అయిన తర్వాత ఆ పుట్టిన బిడ్డ చనిపోయింది. ఇది అక్కడ జరిగింది. ఆ తర్వాత అంబులెన్స్ వచ్చింది, ఏమేది అంటే ఆల్రెడీ ఆటోలో పంపించేశారండి అని చెప్పారు. ఇది జరిగితే మొత్తం 108 రాకపోవడంతో పాడేరులో ఆటోను ఆశ్రయించిన గర్భిణి, చివరకు ఆటోలో ప్రసవం, పురిటి బిడ్డ మృతి, 108 సేవలకు బాబు మంగళం, కలెక్షన్ల మీద ఉన్న శ్రద్ధ పేద ప్రజల ప్రాణాల మీద లేదా అని ఒక తప్పుడు వార్తని. ఇప్పుడు నేను ఆ అమ్మాయి ఏంటో మొత్తం చెప్పాను కదా. నీకు అక్కడ అంబులెన్స్ కూడా వచ్చింది, ఆ తర్వాత వచ్చింది. నీకు ఈ లోపల ఆటోలో వెళ్ళటం వల్ల జరిగిన డ్యామేజ్ ఇది. ఇంత జరిగితే అంగన్వాడీ వర్కర్లందరూ ఆమెకు హెల్ప్ చేస్తే నీకు అసలు 108 సేవలకు బాబు మంగళం అని ఎట్లా పెడతావు నువ్వు? నిన్న మొన్నటి వరకు ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపివేశారు అని కూడా ప్రచారం. అదే చెప్తున్నా, తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ తప్పుడు ప్రచారాల మీద బతకటానికి ప్రయత్నం చేస్తున్నది ఈ పార్టీ. నేను చెప్తున్నది అది ఆధారాలతో సహా చెప్తున్నా. 108 నిలిపేస్తామని గవర్నమెంట్ డిక్లేర్ చేసిందా? ఏమన్నా సర్వీసులు తగ్గించిందా? ఏం చేసిందని నువ్వు ఈ హెడ్డింగ్ పెట్టి నువ్వు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నావు. అంటే మెడికల్ కాలేజీల్లో కూడా ఇంతే. నువ్వు ఖర్చు పెట్టింది లేదు, నువ్వు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది లేదు. నువ్వు 17% ఖర్చు, మొత్తం 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే నువ్వు ఖర్చు పెట్టింది 17 రూపాయలు. ఆ 17 రూపాయలు కూడా నువ్వు అప్పు తెచ్చుకున్నది. అంతే తప్ప నువ్వు మెడికల్ కాలేజీలు తీసుకురాకుండానే తెచ్చేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నావు. ఇప్పుడు ధర్నాలు చేస్తా అన్నావు, చేపో. మెడికల్ కాలేజీలకి నేనే చెప్పా, నువ్వు నిజంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 17 కాదు 7 మెడికల్ కాలేజీల ముందరకెళ్ళి సెల్ఫీ ఛాలెంజ్ చేసుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను నేను. వెళ్ళిరాపో 7 మెడికల్ కాలేజీలు ఫోటోలు పెట్టు. నువ్వు 17 అక్కర్లా, 7 మెడికల్ కాలేజీలు ఫోటోలు పెట్టు. నీకు అంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసుకుంటూ పీపీపీ మోడల్ అంటే నీకు తెలీదు, నీకు చెప్తే అర్థం కాదు. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్మటం కాదు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వటం అంటే కట్టిన తర్వాత 33 సంవత్సరాలు వాళ్ళు నిర్వహణ భారంతో సహా నడిపి కాలేజీలు 33 సంవత్సరాలు పూర్తి కాగానే గవర్నమెంట్కి మొత్తం అంతా హ్యాండ్ ఓవర్ చేసిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ పీపీపీ మోడల్. తెలుసా నీకు? దీనివల్ల సంవత్సరానికి 500 కోట్ల రూపాయల బడ్డెన్ తగ్గుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద. సీట్లు, పేదవాళ్ళకి సీట్లు పెరుగుతాయి. నీకు మెడికల్ అటాచ్డ్ హాస్పిటల్లో, మెడికల్ కాలేజీ అటాచ్డ్ హాస్పిటల్లో
ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు అందరికీ. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఎట్ట చేస్తారో అట్లాగే చేస్తారు. దీని మీద తప్పుడు ప్రచారం ఎందుకు జగన్మోహన్ రెడ్డి? తప్పుడు ప్రచారం చేయటం అవసరమా నీకు? నువ్వు తప్పుడు ప్రచారం చేస్తే నీకేమన్నా స్పందన వస్తుందా? స్పందన రాదు, పోవడం రాదు, రావట్లేదు. అదే అతని ప్రాబ్లం. సార్, ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీ పేరుతో ఒక మంచి పాలసీని తీసుకొచ్చింది. ప్రతి ఇంటికి 25 లక్షల బీమా సౌకర్యం కల్పించేలాగా, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా. కానీ ఇంత చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ అంటే రాష్ట్రంలో పేదలను పట్టించుకోవట్లేదు, వైద్య విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, పీపీపీ పేరుతో ప్రైవేట్కి ఇచ్చేస్తుంది అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మరి దీన్ని ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు అంకెలతో సహా సత్యమూర్తి గారు చెప్పారు. నేను 3 అంశాలు తీసుకొస్తా. కాలేజీ, హాస్పిటల్ అగ్రిమెంటు, అక్కడ వసతులు, ఖర్చులు, ఇవన్నీ ఆయన వివరంగా చెప్పాడు. అవన్నీ ప్రైవేట్ వాళ్ళు భరాయిస్తారు, ప్రభుత్వం మీద భారం దొప్పుతుంది. ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా, ఇది ఒకటి చూసుకోవాలి. హాస్పిటల్లో పేదలకి ఉచితంగా వైద్యం అందుతుందా లేదా, పేదలకు దక్కాల్సిన కన్వీనర్ సీట్లు దక్కుతున్నాయా లేదా, ఇదే 3 ప్రధాన అంశాలు కదా. అది ఇందాక వారు చెప్పినట్టు 33 సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి మళ్ళీ రిటర్న్ మొత్తం ఆస్తితో సహా బిల్డింగ్, ఆస్తి. ఇప్పుడు బిల్డింగ్ వాళ్ళు కట్టాలి, మొత్తం ఆస్తితో కత్తెర్లు, చాకులు కూడా ఇచ్చిపోవాలి మొత్తం. ఇప్పుడు దానికి ఏంటంటే వాళ్ళకి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు 108 ఎవరు పెట్టారు? రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారని కాదు, మొట్టమొదట దాన్ని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత రామలింగరాజు గారు దాన్ని స్పాన్సర్ చేశాడు, డబ్బులు ఖర్చు పెట్టాడు, ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఇది ప్రభుత్వం అంటున్నావా లేకపోతే ప్రైవేటులు అంటున్నావా? సేవలు ఎవరు చేస్తున్నారు? వాళ్లే కదా. అలాగే విమానాశ్రయాలు ఉన్నాయి. ఈరోజు విమానాశ్రయాలు ఉన్నాయి, అన్ని ప్రభుత్వం నడుపుతుందా విమానాశ్రయాలని? మరి ఏమంటున్నాం మనం? ఏమంటున్నాం? అలాగే ఈరోజు రహదారులకి టోల్ గేట్లు ఉన్నాయి, రహదారులు నిర్మిస్తున్నారు, టోల్ గేట్లు ఉంటున్నాయి. గవర్నమెంట్ నిర్మించట్లేదు కదా. గవర్నమెంట్ నిర్వహణ చేస్తుందా దాన్ని? కాదు కదా. ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, బ్యాంకులు లోన్ ఇస్తాయి, డబ్బులు మొత్తం వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. 33.3% కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది, 33.3% రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది, మిగిలింది కాంట్రాక్టర్కి వచ్చింది. మరి లోన్ ఎవరు ఇస్తున్నారు? లోన్ ఎవరు తీసుకుంటున్నారు? లోన్ ఎవరి పేరు మీద ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు, వాళ్ళ పేరు మీద ఉంటుంది, వాళ్ళ పేరు మీద ఉంటుంది. మరి ఇప్పుడు వాళ్ళ సొంతం అవుతుందా? అది కాదు కదా. కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని ఎత్తేస్తారు కదా. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఎందుకు పెట్టారు, 99 సంవత్సరాలకు ఎందుకు పెట్టారు అంటే దాన్ని వాళ్ళు మరమ్మతులు వాళ్ళే చేసుకోవాలి. గమనించుకోండి, మరమ్మతులు మొత్తం వాళ్ళే చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ₹1 కూడా కట్టడానికి లేదు. కానీ ఇక్కడ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి పూర్తిగా కొన్ని కాలేజెస్లు ఉంటాయి, కొన్ని హాస్పిటల్స్ ఇది ప్రభుత్వం సంకల్పించిన ఈ 17 అదేనమ్మా చెబుతుంది. అదే చెబుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వేమంటున్నావు అంటే ప్రైవేట్ కాలేజీలాగా వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అట్లా చేస్తారేమో, ప్రభుత్వం చేసినట్టు ఉండదేమో కదా నీ భావన. అది కాదు. ఇక్కడ ప్రభుత్వం నిర్వహిస్తుంది, ప్రభుత్వం పార్ట్నర్షిప్ కోరుతుంది, పారిశ్రామికవేత్తల సహాయం కోరుతుంది. ముందుకొచ్చి సేవా దృక్పథంగా ఉన్నవాళ్ళు ముందుకొచ్చి బిడ్ వేస్తారు. ఆ బిడ్లో ఎవరు బెటర్ అంటే వాళ్ళకి ఇస్తారు. అంతే తప్ప వీళ్ళు ఇష్టమైన వాళ్ళకి కట్టబెట్టరు. ఇది ఒకటి గమనించుకోవాలి ముందు. ఆ తర్వాత జరిగే పరిణామాల కింద నేను చెప్పాను కదా, వాళ్ళకి ఏ విధంగా ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఇప్పుడు 975 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది, 975 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. అప్పులు తీసుకుని వచ్చాడు. మొత్తం అయిన ఖర్చు 1530 కోట్ల రూపాయలు. మామూలుగా దాని ఎస్టిమేషన్ 8480 కోట్ల రూపాయలు. ఈ రోజుకి 17% పూర్తయింది. 17%కి 1500 చిల్లర కోట్లు ఖర్చు పెడితే మిగిలిన 83%కి ఎన్ని రేట్లు పెట్టాలా ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత ఇది ఎన్నాళ్ళు పట్టిద్ది? నీకు 5 సంవత్సరాల్లో 17% అయితే పూర్తి చేయడానికి మిగిలి ఎన్ని 20 సంవత్సరాలు పట్టింది. మీరన్నట్టు అమరావతి నిర్మాణం కోసం కావచ్చు, కొన్ని ప్రాజెక్టులు, అలాగే ఎయిర్పోర్ట్ కోసం, వీటన్నిటి కోసం, రైల్వే ప్రాజెక్టుల కోసం మరి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొస్తున్నప్పుడు కేంద్రం నుంచి, మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు మాత్రం ఎందుకు అప్పు తీసుకొచ్చి కట్టడాలని అనుకోవట్లేదు? కాదు. ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మెడికల్ కాలేజ్ అంటే మామూలుగా
ఈ టోల్గేట్ రోడ్లు వేయటం అటువంటి పరిస్థితి కాదు ఇది. ఇక్కడ ఏంటి అంటే ఇది సేవా దృక్పథంతో చేయాల్సిన కార్యక్రమం. అందుకని ఏంటి అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, ఆ ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు కాలేజీ కట్టాలి. కట్టడం కూడా ఎవడు లాభాపేక్ష లేకుండా చెయ్యడు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీకు సామాజిక బాధ్యత ఉండి మేము కాలేజీని నిర్వర్తిస్తాము అని వచ్చిన వాళ్ళకే ఇస్తారు. అందుకనే హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. పేదవాళ్ళకి మెడికల్ సీట్లు మెరిట్లో ఫ్రీగా వచ్చేస్తాయి. అందులో కోట తగ్గించింది జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తుంది అదే, దయచేసి అర్థం చేసుకోండి అందరూ కూడా. ఇక్కడ సీట్లు తగ్గించదు కాదు. ఇప్పుడు ఇంకోటి సత్యమూర్తి గారు చెప్పిన దానికి ఇంకోటి యువత అంటే ఆయన పూర్తిగా దాని గురించి అవగాహన ఉంది, కాకపోతే చెప్పాల్సిన విషయం చెప్పాల. ఈరోజు విజ్ఞాన్ యూనివర్సిటీ ఉంది, కానీ వాళ్ళు మెడికల్ కాలేజీ కట్టే అర్హత వాళ్ళకి లేదు. గమనించుకోండి మీరు, వాళ్ళు దీంట్లో పాల్గొనరు. చాలా స్వయంగా మీరు నేను చెప్పలేదు, శ్రీకృష్ణదేవరాయలే స్వయంగా చెప్పాడు. అంటే అది కూడా ఎందుకు చెప్పాడు అంటే ఒక వైసీపీ నాయకుడు అక్కడికి వెళ్ళి నర్సంపేటలో వెళ్ళి ధర్నా చేశాడు. ఈ పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని విజ్ఞానం వాళ్ళకి ఇవ్వటానికి కుట్ర పన్నుతున్నారు అని. కుట్ర పన్నుతున్నారు. మాకు పెద్ద యూనివర్సిటీ ఉంది కానీ మేము వైద్య విద్యలో మేము లేవురా, మేము రాము, మేము ఆ కాలేజీని మేము టేక్ ఓవర్ చేయము అని ఆయన చెప్పాడు. అంటే ఇది చాలా వివరంగా, అంటే మామూలుగా అంత వివరంగా వీళ్ళు చెబుతున్నా కూడా వాళ్ళు బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ తీసుకొని వస్తున్నారు. ఇక్కడ సేవా దృక్పథంతో పాటు అనుభవం కూడా కావాలి. వైద్య విద్యలో డబ్బుండంగా, అదే నేను చెప్పబోతుంది, డబ్బుండంగాలోనే పనులు కావు. ఇక్కడ డబ్బుంటేనే పనులు కావు. డబ్బులు ఉన్న వాళ్ళందరికీ అనుమతులు లేవు ఇక్కడ. దాంట్లో ముందుగా సిబ్బందిని, ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు 4 కాలేజీల్లో ఒక మోస్తరుగా జరిగింది, మిగిలిన కాలేజీల్లో జరగలేదు. ముందుగా సిబ్బందిని నియమించాలి కదా. తర్వాత సిబ్బంది అంటే ఎవరు? బోధనా సిబ్బందిని నియమించాలా, తర్వాత డాక్టర్లను నియమించాలా, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ నిర్మించాలా, బోధనేతర సిబ్బందిని నిర్మించాలా. ఇవన్నిటిని దాంట్లో ఇప్పుడు ఆయన పెట్టినటువంటి నేను తీసుకొచ్చిన 17 కాలేజీల్లో ఎంతవరకు పనులు జరిగినాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు డాక్టర్లు, ఈ బోధన సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంతమంది పేషెంట్లను చూశారు, ఈ లెక్కలు తీస్తే సరిపోయిద్ది. ఈ లెక్కలు చెప్పమన్న వాళ్ళని అసలు ఎక్కడ కాలేజీలే లేవు. 150 మెడికల్ సీట్లు రావాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకంతో సౌకర్యాలు లేవు అన్న కారణంతో 150 సీట్లని 50 సీట్లకు తగ్గించారు. వెళ్ళి చూసుకోమని జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు అది కాదు సత్యమూర్తి గారు, మొత్తంలో అనుమతులు వచ్చింది 3. ఇప్పుడు అతను చేసిన దానికి 3 పాడేరులో 150 సీట్లు రావాలి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి, వైద్య విద్యార్థులకి ఎంత ద్రోహం చేశాడంటే 150 సీట్లు రావాల్సిన పాడేరు మెడికల్ కాలేజీలో 50 సీట్లు మాత్రమే ఇచ్చింది ఎంసీఐ. చూసుకోపోమని. అంటే ఎన్ని రాజమండ్రి లాంటి ప్లేసులో 150 సీట్లు తెప్పించలేకపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 100 సీట్లే వచ్చినాయి అక్కడ. అంటే మామూలుగా వాళ్ళు మనం అనుకున్నట్టు కాలేజీ కడతాం అంటే పర్మిషన్ ఇవ్వరు. అందుకే నేను ఇన్ని నియమించుకొని ఇన్ని వసతులు ఉండి ఇంతమంది సిబ్బంది ఉంటేనే ఈ పనులు జరుగుతున్నాయి అంటేనే. ఎందుకంటే విద్యార్థులకి వాళ్ళకి ప్రాక్టికల్గా తెలియాలి. మిగిలిన కాలేజీలో బోధనే, కానీ వైద్య సిబ్బందికి సంబంధించి ప్రాక్టికల్గా తెలియాలి. కాబట్టి అందుకని చాలామంది మీ చిన్నపిల్లప్పుడు మీరు వెళ్ళారో లేదో, దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజీలకి ప్రతి స్కూల్ నుంచి తీసుకెళ్లేవాడు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి బాడీ, డాక్టర్లు, వాళ్ళు చేసే కార్యక్రమాలు అన్నీ చూపిస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ ఉండేది మెడికల్ కాలేజీలో. ఇవన్నీ వీళ్ళు ఎవరు చేస్తారు? చదువుకున్నట్టు విద్యార్థులు ఎవరైతే వైద్య విద్యార్థులు ఉంటారో వాళ్ళకి చూపిస్తూ చేస్తూ ఉంటారు అన్నమాట. ప్రాక్టికల్గా కావాలి వాళ్ళకి. అలాగే ఎందుకు ఉచితంగా చేస్తారు పేదలకి? వాళ్ళ చేత డాక్టర్లు అక్కడ ఉండి వాళ్ళు వచ్చితే వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఏం జబ్బులు ఉన్నాయి, దానికి మనం ఏం చెబుతున్నాం అని చెప్పని దగ్గర కూర్చోబెట్టి విద్యార్థుల దగ్గరికి అర్థమయ్యే రీతిలో చూపిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకి ఇన్ని ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఈ సౌకర్యాలన్నీ లేకుండా నేను తెచ్చానంటే ఎట్లా ఉంటుంది? ఈరోజు ఏం తెచ్చాడు? కుప్పానికి తీసుకొచ్చాడు, నీళ్లు తెచ్చానని చెప్పి సెట్ వేసినట్టు ఉంటుంది. అంతకంటే గొప్పగా ఉంటుంది ఆయన చేసిన కార్యక్రమాలు. ఈరోజు పోలవరం రివర్స్ టెండరింగ్ అని చెప్పని 4 సంవత్సరాల్లో 72.5% పూర్తి చేస్తే
5 సంవత్సరాలు 2.5% పూర్తి చేశాడు. ఇట్లానే ఉంటుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టింది అది? ఎన్నాళ్ళకు పూర్తి కావాలి? రాష్ట్రానికి జీవనాడేది. అట్లాంటి ఈ మెడికల్ కాలేజీలో కూడా ఈరోజు ఎక్కడో పక్క రాష్ట్రాలకు వెళ్ళి కోట్ల రూపాయలు పెట్టి సీట్లు కొనుక్కునే దౌర్భాగ్య స్థితి నుంచి మన రాష్ట్రానికి సీట్లు వస్తే నిరుపేదలు, ఇందుట్లో ప్రతిభ ఉన్నటువంటి నిరుపేదలకి ఎంతమందికి మేలు జరిగిద్ది? వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళ స్వశక్తితోటి, వాళ్ళ మేధస్సుతోటి, వాళ్ళ విజ్ఞానంతో సీట్లు సంపాదించుకుంటే వాళ్ళ డబ్బు మీద ఆశ ఉంటుందా? సత్యమూర్తి గారు రేపొద్దున ప్రజాసేవ చేయాలని భావన ఉంటుంది కదా. ఇప్పుడు ఈరోజు కోట్లు పెట్టిన వాళ్ళు ఏం ఆలోచిస్తారు? తండ్రి వైద్యుడైతే కోట్లు ఖర్చు పెట్టుకొని ఆ హాస్పిటల్ రన్ చేయడం కోసం ఇంకో 4 స్నేహితులను కలుపుకొని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా పెట్టుకొని ఈరోజు వైద్యాన్ని ఎంత ఖరీదు చేశారు. రేపు పొద్దున వాళ్ళ డబ్బులు వాళ్ళు తప్పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, పెట్టుబడి పెడుతున్నారు. వాళ్ళు పెట్టుబడి లేకుండా డాక్టర్ అయితే వాళ్ళకి ఈ ఆలోచన ఉండదు కదా. రెండోది, దీనికి ఇంకో నిబంధన కూడా పెట్టాలి సత్యమూర్తి గారు. ఎవరైతే ప్రభుత్వ కళాశాలల్లో చదువుకొని డాక్టర్లు అవుతారో లేదా మిగిలిన వాళ్ళు డాక్టర్లు అవుతారో కనీసం 3 సంవత్సరాలు 3 ప్రాంతాల్లో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో చోట వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయాలనే నిబంధన తీసుకురావాలి. అప్పుడే దీనికి సార్థకత కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి బాధ్యత ఉంటుంది. ఈరోజు ఉదాహరణకు నేను చెప్తున్నాను, నాకు తెలిసిన ఇప్పుడు బసవతారకం హాస్పిటల్ తీసుకుందామండి, వేరేది వద్దు. బసవతారకం హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లకి మందులు ఏ విధంగా ఇస్తున్నారు? ₹1 మందు వాళ్ళకి మామూలుగా వచ్చే డబ్బులకు సంబంధించి వాళ్ళకి ₹1 అమ్మాల్సి ఉంటే, బయట ₹1 అమ్ముతుంటే వాళ్ళు 75 పైసలకే ఎందుకు ఇవ్వగలుగుతున్నారు? అదే వేరే చోట ₹1 ఎందుకు అమ్ముతున్నారు? బయటకు వెళ్తే ₹1.5 ఎందుకు అమ్ముతున్నారు? నిబద్ధతగా చెయ్యాలనే తలంపు. ఇక్కడికి వచ్చేది బాధితులు కాబట్టి వాళ్ళకి తక్కువ రూపాయలు, మనకు వచ్చే దాంట్లో అంటే మెడికల్ ఏదైతే తయారు చేస్తారో ఫార్మసీ వాళ్ళు ఉంటారు కదా, కంపెనీల వాళ్ళు పంపించే దాంట్లో ట్యాక్సులు బాను ఎక్స్ట్రా డబ్బులు తీసుకోకుండా సేవా దృక్పథం రోజు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని తలంపుతో వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి తక్కువ వస్తాయి. అది ఎప్పుడు జరిగిద్ది? ప్రజలకు మేలు చేయాలని తలంపు ఉంటే, సేవా దృక్పథం ఉంటే, నాకు పేరు రావాలనే కోరిక ఉంటే, నా పేరు కలకాలం చెప్పుకోవాలనే ఆలోచన ఉంటే, దోచుకోవాలంటే కాదు కదా, రాదు కదా. అలాంటి ఆలోచనలు తీసుకురావడం కోసం ఇవన్నీ చేసుకుంటా వస్తున్నాడు. నువ్వు పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వానికి, ప్రజలకు భారం లేకుండా, మళ్ళీ అది పన్నుల రూపేణా ప్రజల దగ్గర వసూలు చేయకుండా వాళ్ళని భాగస్వాములు చేస్తాను అంటే, అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చేస్తాను అంటే, నీకు నొప్పి ఏంటో, నీకు వచ్చిన ఇబ్బంది ఏంటో, నీకు కారుతున్న రక్త కన్నీరుకి అర్థం ఏంటో అర్థం కావట్లేదు ఎవరికి. అంటే నువ్వు చెయ్యవు, ఇంకో వాళ్ళని చేయనియవు. ఇదే కదా ఈ డబ్బులు మొత్తం నేను చెబుతున్నాను. ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఉన్నాయో, అప్పులు తీసుకున్న డబ్బులు ఉన్నాయో, ఇవన్నీ 26 వాళ్ళ పార్టీ కార్యాలయాల పేరు మీద కట్టుకున్నటువంటి వాటికి డైవర్ట్ చేశారు. కాదని చెప్పమనండి, ఈరోజు వచ్చి మొత్తం డైవర్ట్ చేశారు. ఈరోజు కాదని చెప్పండి, వాళ్ళని తీసుకొచ్చి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ బయటికి తీస్తారని, వీటిని పక్కదారు బయటలించడం కోసం ఈరోజు రమ్మనంటే రేపు పొద్దున అతను బయటకు వస్తాడు కదా. ఎక్కడికి వస్తాడు? ఇప్పుడు చాలాసార్లు చెప్పాడు, నేను వస్తా అని చెప్పాను. ఎప్పుడు వచ్చాడు? డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, మళ్ళీ డిసెంబర్ వస్తుంది. ఇంతవరకు ఒక్క దాంట్లో పాల్గొనలా. పిలిపిస్తాడు, వెళ్ళి బెంగళూరులో కూర్చుంటాడు. ఎందుకంటే ఆయన భాషలో ఎత్తుకెళ్తారేమన్న భయం. ఒక్కసారి లోనకి వెళ్తే రెడీగా ఉన్నారు వీళ్ళు. అతని మీద ఉన్న కేసుల ప్రకారం నాకు తెలిసి 10 సంవత్సరాలు బయటికి రాడు. కాబట్టి ఈ భయం కొద్దీ అతను ఇన్ని నాటకాలు ఆడుతున్నాడని అయితే నేను భావిస్తున్నాను. విస్తృతస్థాయి సమావేశం అన్నారు కదా మీరు ఇందాక, దాని అర్థం ఏంటి, పరమార్థం ఏంటి చెప్పండి కత్తే. అంటే ప్రజల సమస్యలను అక్కడ విస్తృతంగా ఎవరు వచ్చేది, ఎవరి దగ్గర చర్చించేది, ఎవరు రావాలి? 175 నియోజకవర్గాల్లో పోటీకి నిలబడ్డ వాళ్ళు రావాలా, ప్రజెంట్గా ఉండేవాళ్ళు రావాలా, 25 పార్లమెంట్లో నిలబడ్డ వాళ్ళు రావాలా, జిల్లా పరిషత్ చైర్మన్లు రావాలా, మున్సిపాలిటీ చైర్మన్లు రావాలా, నగరపాలక సంస్థ చైర్మన్లు రావాలా, కార్పొరేటర్లు రావాలా, మండలాధ్యక్షులు రావాలా, జిల్లా పరిషత్ వాళ్ళు రావాలా. ఎంతమంది వచ్చారు? అంతమంది లేరు. మీరు వాళ్ళందరినీ పిలిస్తే ఎట్లా? ఎంతమంది వచ్చారు? లేని వాళ్ళని ఎవరుంటారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోతాడు పాపం. ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. ప్రాక్టికల్గా వచ్చేది ఏంటనేది ఆయన ప్రాక్టికల్గా 5 సంవత్సరాలు చూశారు కాబట్టి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఎన్ని చెప్పినా ప్రజలు వినే పరిస్థితి అయితే లేరు. ఒకవేళ మళ్ళీ చెబుతున్నాను, నేను ఈ కూటమి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక్క సీటు వచ్చినా మీ పుణ్యమే.